Good morning to all of you. Can you hear me? అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Everyone please confirm. Okay. Yes, sir. Hearing. So isli నా వాయిస్ వినపడుతుందా అక్కడ? వినపడుతుంది సార్. Okay, right. Okay guys, good morning to all of you. Basic గా మనకి ఈ రోజు సెషన్ వచ్చేటప్పటికి సో కొటేషన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు సెషన్. See guys, last time మనం బేసిక్ గా ఇంక్వైరీని క్రియేట్ చేసాం. సో ఇంక్వైరీ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్స్ ఎవరు చెప్తారు? చెప్పండి. ఏమి ఎవరు మాట్లాడరు? మీరు ఆన్లైన్లో ఉన్న స్టూడెంట్స్ వింటున్నారా, వింటలేదా? క్లాసెస్ అందరూ కూడా ఓపెన్ చేసి మాట్లాడాలి. ఓకే, జస్ట్ మీరు వచ్చి కూర్చొని వినే క్లాసులు కావాలి. చెప్పండి, ఎవరు చెప్తారు ఇంక్వైరీని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్స్ ఏంటి? ఎవరు చెప్తారు? చదవమని చెప్పాను కదా అందరికీ. చెప్పండి, ఎవరు చెప్తారు ఎంక్వైరీని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్స్ ఏంటి? తెలీదా ఎవరికి? మనం చెప్పుకున్నామా చెప్పుకోలేదా? VA11. లాజిస్టిక్స్ లోకి వెళ్ళండి. వెళ్ళాల్సిందే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్, ఎంక్వైరీ, VA11, VA11, VA12, VA13 ఆల్రెడీ అయిపోయింది. సో నిన్నటి సెషన్లో మనం VA11, VA12 అండ్ VA13 సో మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే సో మనం చెప్పుకున్నది వేస్టేనండి. ఓకే, సో ఆ తర్వాత కొటేషన్ ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి? కొటేషన్ ఎస్ఏపిలో మనం క్రియేట్ చేయాలి అంటే సో మనకి కొటేషన్లోకి వెళ్ళాలి. సో కొటేషన్లోకి వెళ్ళి VA21, 22, 23. ఓకే, సో కొటేషన్ని క్రియేట్ చేయాలి అంటే సో మనకి VA21, VA22 అండ్ VA23. సో కాబట్టి ఎస్ఏపిలో మనకి కొటేషన్ని క్రియేట్ చేయాలంటే VA21, 22 అండ్ 23. అందరికీ అర్థమైంది అనుకుంటా మరి. సో ఫస్ట్ ఇంక్వైరీ, తర్వాత కొటేషన్. సో ఎస్ఏపిలో మనకి కొటేషన్ని క్రియేట్ చేయాలి అంటే VA21, VA22 అలాగే VA23 ఇవి మనం ఎస్ఏపిలో మనం కొటేషన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్స్ అన్నమాట. సో జస్ట్ మనం ఇప్పుడు ఎస్ఏపిలోకి వెళ్ళి VA21 మీద డబుల్ చేయండి. సో నిన్నట్లాగే అది ఎలా క్రియేట్ చేస్తారో సేమ్ అంతే, ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, సో కొటేషన్ని క్రియేట్ చేయాలంటే కొటేషన్ టైపు అలాగే ఆర్గనైజేషనల్ డేటా అనేది ఇవ్వాలి. సో ఆర్గనైజేషన్ డేటా అంటే ఏంటి? ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో చెప్పండి, ఎవరు చెప్తారు? ఆర్గనైజేషనల్ డేటా ఏముంది చెప్పండి ఇక్కడ? సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్ అంటే సో ఎస్ఏపిలో మనం ఏదైనా సరే కొనాలి అంటే త్రూ సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారానే జరుగుతుంది అనమాట. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే సో డిస్ట్రిబ్యూట్ అంటే హౌ యు ఆర్ డెలివరింగ్ ద గూడ్స్ టు ద కస్టమర్. సో కస్టమర్కి నువ్వు గూడ్స్ని ఎలా డెలివర్ చేస్తున్నావు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఎస్ఏపిలో మనం సో కస్టమర్కి గూడ్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది మనకి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కింద వస్తుంది. సో డివిజన్ అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు షోరూంలో పెట్టి గూడ్స్ అమ్మటం, ఫ్యాక్టరీ గేట్ దగ్గర అమ్మటం, ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అంటే ప్రోడక్ట్ అని అర్థం. డివిజన్ అంటే ఏంటి? ప్రోడక్ట్. సేల్స్ ఆఫీస్ అలాగే మనకి సేల్స్ గ్రూప్.
ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపిలో ఉన్నవి. కాబట్టి కొటేషన్, డిస్ట్రిబ్యూషన్, ఆర్గనైజేషన్ యూనిట్స్లో ఇది చూసుకోండి. సో కొటేషన్ అంటే మనం కొటేషన్ అని చెప్పి క్యూటీ అని చెప్పి తీసుకుంటాం. సో సేల్స్ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి మన సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఈ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ రాసుకోండి. అంటే కొటేషన్ని క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి అనేది రాసుకోండి. కొటేషన్ని క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి? సో కొటేషన్ టైప్, తర్వాత ఆర్గనైజేషనల్ యూనిట్స్. ఆర్గనైజేషనల్ యూనిట్స్ లో మనం సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఓకే, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. సేల్స్ గ్రూప్ అంటే ఎవరైతే అమ్మి పెడతారో వాళ్ళు సేల్స్ గ్రూప్ అంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ మీద ఇవ్వాలి ఫస్ట్. ఈ ఇన్పుట్స్ ఇస్తే కానీ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో ఇప్పుడు సిస్టమ్కి ఇన్పుట్స్ ఇచ్చేసావు కదా. ఓకే, సో ఇక్కడ మనం సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ డీటెయిల్స్ ఇవ్వాలి. సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ. సో ఈ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. సోల్డ్ టు పార్టీ అంటే కస్టమర్ అని అర్థం. సోల్డ్ టు పార్టీ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్. ఓకే, అంటే ఎవరికి అమ్ముతున్నావు? సోల్డ్ టు పార్టీ, ఏ పార్టీకి అమ్ముతున్నావు? షిప్ టు పార్టీ, ఎవరికి గూడ్స్ ని షిప్ చేయాలి. అలాగే కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ రిఫరెన్స్ డేట్. ఓకే, సో ఈ డీటెయిల్స్ కూడా మనం ఎస్ఏపిలో ఇవ్వాలండి. కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ రిఫరెన్స్ డేట్. ఓకే, ఆ తర్వాత మనం వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు, ఈ మనకి కస్టమర్తో మనకి ఎన్ని రోజులు అంటే మ్యాక్సిమం 1 year వ్యాలిడ్ ఈ కాంట్రాక్ట్ అన్నట్టు. వ్యాలిడ్ ఫ్రమ్ అంటే కొటేషన్ వ్యాలిడ్ ఎప్పటి నుంచి అండ్ వ్యాలిడ్ డేట్ ఏంటి, వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్. ఇవి రేపొద్దున చెప్పాలి ఇంటర్వ్యూలో. ఒక కొటేషన్ ని క్రియేట్ చేశాను అంటే ఈ టీ కోడ్స్ యూజ్ చేశాను, ఈ ఇన్పుట్స్ ఇచ్చాను. అర్థమైందా? సో ఈ సేల్స్ డేటా వాళ్ళు ఇది ఇస్తారు, ఇది అంతా కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు గ్యాదర్ చేసుకొని ఎస్ఐపిలో కొటేషన్ మీరు క్రియేట్ చేసుకోవాలి. మెటీరియల్ నెంబర్. సో ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్ అయితే మెటీరియల్ అంటే మనకి రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్. ఓకే, సో రా మెటీరియల్ ఉంటుంది, మెటీరియల్ వచ్చేటప్పుడు సెమీ ఫినిష్డ్ ఉంటుంది, ఫినిష్డ్ ఉంటుంది, ట్రేడింగ్ గూడ్స్ ఉంటుంది, కన్జ్యూమబుల్స్ ఉంటాయి, స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా. ఓకేనా? సో అలాగే మనకి ఎంత క్వాంటిటీ కావాలి, అలాగే సేల్స్ యూనిట్స్ ఏంటి అంటే మెటీరియల్ మనం యూనిట్స్ ఏంటి, మెజర్మెంట్, ఇవన్నీ మెటల్ మాస్టర్ నుంచి పిక్ అయిపోతాయి. ఐటమ్ డిస్క్రిప్షన్ అన్నీ కూడా, కస్టమర్ మెటీరియల్ నెంబర్, ఇట్లాగే. సో ఇక్కడ WBS కరెన్సీ ఇవి కూడా అడుగుతుంది చూడండి. ఇక్కడ కరెన్సీ, మెటీరియల్ డిస్క్రిప్షన్, కరెన్సీ మెటీరియల్ డిస్క్రిప్షన్, తర్వాత WBS అంటే మనకి వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్ అంటారు. సో వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్ అంటే WBS ఇది ప్రాజెక్ట్ సిస్టమ్ అనే మాడ్యూల్లో వస్తుంది. WBS అంటే మనం
వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్. వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్ అనేది సో మనకి పిఎస్ మాడ్యూల్ అని ఉంది. అంటే ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని, ఓకే, సో ప్రాజెక్ట్ కాస్ట్ని ఎస్ఏపిలో ట్రాక్ చేయడానికి ఈ డబ్ల్యూబిఎస్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సో యూ వాంట్ టు ట్రాక్ ద ప్రాజెక్ట్ కాస్ట్. సో ఎస్ఏపిలో మనం ప్రాజెక్ట్ కాస్ట్ని ట్రాక్ చేయడానికి డబ్ల్యూబిఎస్ని యూజ్ చేస్తారు. ఓకే, అలాగే ప్రాఫిట్ సెంటర్. సో ఏదైనా మనకి రెవెన్యూస్ కానీ సో కాస్ట్ని కానీ రెండింటిని మనం ప్రాఫిట్ సెంటర్ ద్వారా బుక్ చేయొచ్చు అనమాట. అంటే ప్రాఫిట్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఒక డివిజన్ యొక్క ప్రాఫిట్ని, ఒక డిపార్ట్మెంట్ యొక్క ప్రాఫిట్ని, ఒక ప్రోడక్ట్ ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ ప్లాంట్ డీటెయిల్స్ కూడా మన ఎస్ఏపిలో ఇవ్వాలండి. ప్లాంట్ డీటెయిల్స్, ఓకే. సో ప్లాంట్ డీటెయిల్స్ కూడా మనం ఎస్ఏపిలో ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవి దీంతో పాటు ఓకే, సో అలాగే అమౌంట్ కరెన్సీ, ఓకే. సో ఇక్కడ అమౌంట్ అని రాసుకోండి, అలాగే కరెన్సీ అని చెప్పి రాసుకోండి. ఓకే, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి ఇంకా ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఇవ్వాలా అన్న సిస్టమ్ చెప్పుద్ది. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఏమైనా మిస్ అయినాయి ఏమైనా ఉన్నాయి అనుకోండి. సో ఇన్కంప్లీట్ లాగ్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ పలానా మిస్ అయ్యింది అని తెలిసిపోతుంది. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇవ్వలేదండి. సో పేమెంట్ టర్మ్స్ ఇవ్వండి. ఓకే, ఇచ్చేసి బ్యాక్ రండి. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ కూడా మనం ఇచ్చేసాం. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇవ్వమంటుంది, ఇచ్చేసాం. ఓకే, సో డాక్యుమెంట్ కంప్లీట్ మెసేజ్. సో మీరు ట్యాబ్ ఇలా ఎస్ఏపిలో కొట్టుకుంటూ వెళ్తే ఇలా ముందుకెళ్తూ ఉంటారు. ట్యాబ్ ఉంటుంది సిస్టంలో. సో ఇలా సో ఈ డీటెయిల్స్ మన దగ్గర ఉంటే మనం డెఫినెట్గా మనం ఈ నిన్న క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏ డీటెయిల్స్ మళ్ళీ వచ్చినాయి, పేమెంట్ టర్మ్స్, ఓకే, ప్లాంట్, కరెన్సీ, అమౌంట్, క్వాంటిటీ, ఓకే. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఫినిష్డ్ ప్రోడక్ట్. సో అలాగే ఐటమ్ మీద ఇవి ఉంటాయి. ఆర్డర్ క్వాంటిటీ ఎంత, ఫస్ట్ డెలివరీ డేట్, ఐటమ్ క్వాంటిటీ ఆల్రెడీ ఇచ్చామా లేదా, ఐటమ్ క్వాంటిటీ, ఓకే, ఫస్ట్ డెలివరీ డేట్. సో అలాగే ఆర్డరింగ్ పార్టీ డీటెయిల్స్. సో ఎవరెవరికి ఆర్డర్ చేస్తున్నాం, ఆర్డరింగ్ పార్టీ, ఓకే. సో అలాగే ప్రొక్యూర్మెంట్, షిప్పింగ్, ఓకే. సో ఇంకా మనకి ఇక్కడ ఉంటాయి అనమాట హెడ్డర్ ఐటమ్. సో హెడ్డర్ ఐటమ్స్ ఇంకా ఉంటాయి, కావాలంటే ఇవి కూడా ఇచ్చుకోవచ్చు. హెడ్డర్లో సేల్స్, షిప్పింగ్, కండిషన్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు హెడ్డర్లో. సో హెడ్డర్లో మనకి ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చుకోవచ్చు. బిల్లింగ్ డాక్యుమెంట్. సో ఇన్కో టర్మ్స్ అంటే మనకి ఫ్రైట్, ఇన్సూరెన్స్, కాస్ట్ కూడా మనం కల్పిస్తున్నామా కస్టమర్కి. సో ఇలాంటి డీటెయిల్స్ కూడా సో మనం ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. అకౌంటింగ్, ఓకే. సో అలాగే కండిషన్స్ అంటే గ్రాస్ ప్రైస్కి ఏమన్నా సర్చార్జెస్ కానీ డిస్కౌంట్స్ కానీ, ఓకే. కండిషన్స్ లైక్ గ్రాస్ ప్రైస్కి, ఓకే, కొన్ని డిడక్షన్స్ కానీ సర్చార్జెస్, ఓకే, సర్చార్జెస్ కానీ డిడక్షన్స్ కానీ, అలాగే క్యాబ్ డిస్కౌంట్స్ కానీ, ఫ్లైట్ కానీ, ఇవన్నీ మాన్యువల్గా అన్నీ ఇవి ఇవ్వచ్చు అనమాట కండిషన్స్లో. ఈ కండిషన్స్ అకౌంట్ అసైన్మెంట్స్లో
బిజినెస్ ఏరియా డబ్ల్యూబిఎస్ డీటెయిల్స్. సో బిజినెస్ ఏరియా కూడా మనం ఎస్ఏపిలో ఇవ్వచ్చు అన్నమాట. పార్ట్నర్ అంటే కస్టమర్ సంబంధించిన పార్ట్నర్, సోల్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్ అండ్ షిప్ టు పార్టీ. వీళ్ళని మనం పార్ట్నర్స్ అంటారు ఎస్ఏపిలో. పార్ట్నర్స్ అంటే ఇక్కడ ఓకే సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ, పేయర్, బిల్ టు పార్టీ. ఓకే, సో అలాగే మనకి టెక్స్ట్ ఈ సేల్స్ ఆర్డర్ సంబంధించి మ్యాట్రియల్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఆర్డర్ డేటా, సో కస్టమర్ రిఫరెన్స్ నెంబరు, ఇవన్నీ టెలిఫోన్ నెంబరు, కస్టమర్ టెలిఫోన్ నెంబర్, కస్టమర్ నేమ్, సో కస్టమర్ టెలిఫోన్ నెంబర్, ఓకే స్టేటస్. ఓకే, సో ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇచ్చిన తర్వాత జస్ట్ సేవ్ చేయగానే కొటేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అర్థమైందా? కొటేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి. సో ఎస్ఏపిలో మనకి కొటేషన్ ఎంత సింపుల్గా మనం చేసామో చూసారా? ఏముంది ఇందులో? రేపొద్దున్న మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతాడు కొటేషన్ ఎలా క్రియేట్ చేశారు అని. ఏం చెప్తారు? సో మనకి in order to create quotation in SAP, so in order to create quotation in SAP, we need to use this transaction codes. VA21 for creation, VA22 change the quotation, and VA23 display the quotation. Okay, so at the time of quotation creation, we need to give these inputs: quotation type, organizational units, sales organizational, distribution channel, division, sales office, sales group, sold to party, ship to party, customer reference number, customer reference date, valid from, valid to, material number, okay, currency, material description, WBS, profit center, plan details, amount, currency, payment terms, item quantity, first delivery date, ordering party details, Incoterms, conditions, business area, okay, customer name, customer telephone number. సో ఇవన్నీ కూడా మనం ఇవ్వాలంటే ఇవన్నీ రేపొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి. మీరు కొటేషన్ని క్రియేట్ చేశానంటే ఎలా క్రియేట్ చేస్తాం ఎస్ఏపిలో అంటారు. ఓకే, సో we got this sales data from the quotation, we got the sales data from the sales team. Okay, once we get these details, we need to enter these details in SAP system అని చెప్పాలి. అర్థమైందా? సో కాబట్టి ఏదైనా సరే సేల్స్ ఆర్డర్ వరకు అన్ని ఏ ఇన్పుట్స్, మొత్తం సేల్స్ ఆర్డర్ వరకు అన్ని ఏ ఇన్పుట్స్ ఉంటాయి మొత్తం. ఓకే, సో మనకి ఓటీసీలో ప్రాసెస్లో ఏంటంటే, ఓకే, సో ఓటీసీ ప్రాసెస్లో మనకి కొటేషన్ లాస్ట్ క్లాస్లో మనం ఎంక్వైరీ గురించి అయిపోయింది. ఓకే, సో తర్వాత మనకి కొటేషన్ గురించి కూడా అయిపోయింది. సో మనకి ఎస్ఏపిలో కొటేషన్ని క్రియేట్ చేయాలన్నా ఎంక్వైరీ అయిన తర్వాత కొటేషన్ క్రియేట్ చేస్తాం. సో ఓటీసీ ప్రాసెస్ స్టెప్స్ మళ్ళీ ఇంకోసారి మీకు రాస్తున్నాం. మన అన్నీ కూడా 1 by 1 ప్రాక్టికల్గా మొత్తం కూడా చేస్తాం సిస్టంలో. ఓకే, సో ఓటీసీ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఎంక్వైరీ. సో ఎంక్వైరీ సంబంధించి కూడా మనం ఆల్రెడీ చేసేసాం. తర్వాత కొటేషన్, ఫస్ట్ ఎంక్వైరీ, కొటేషన్. ఓకే, తర్వాత ఏంటిది? అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్లో 2 types, కాంట్రాక్ట్స్ అలాగే స్కెడ్యూల్ అగ్రిమెంట్స్. ఓకే, కాంట్రాక్ట్స్ మళ్ళీ 2 types,
వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, అలాగే క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. సో మనకి కొటేషన్ అయిపోయిన తర్వాత ఓకే, ఎంక్వైరీ, కొటేషన్ అయిపోయిన తర్వాత ఏంటండి? సో అవుట్లైన్ అగ్రిమెంట్ అయిన తర్వాత సేల్స్ ఆర్డర్ క్రియేషన్. సేల్స్ ఆర్డర్ కూడా అయిపోయిన తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ. ఓకే, సో అవుట్ బౌండ్ డెలివరీలో గూడ్స్ అనేవి పికింగ్, ప్యాకింగ్, లోడింగ్. ఓకే, పీజీఐ అంటే పోస్ట్. సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు జనరల్గా మనకి ఎంట్రీ ఏం పడుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్. ఇవన్నీ ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. సో ఇన్వెంటరీ అకౌంట్ క్రెడిట్. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి బిల్లింగ్. ఈ ప్రాసెస్ విత్ టీ కోడ్స్తో మీరు ఇంటర్వ్యూలో చెప్తేనే సెలెక్షన్ అవుతారు. ఇన్పుట్స్, టీ కోడ్స్ ఇంటర్వ్యూలో చెప్పాలి. అర్థమైందా? ఇవేం చెప్పకుండా మీకు జాబ్ ముందే చెప్పేస్తాను. సో బిల్లింగ్ చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏంటి? బిల్లింగ్ చేసినప్పుడు మనకి కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. సో పేమెంట్ చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏంటి? సో పేమెంట్ చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏంటి? చెప్పండి, ఎవరు చెప్తారు? కస్టమర్ మనకి డబ్బులు కట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ కస్టమర్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ కస్టమర్ ఇచ్చారు, కస్టమర్ అకౌంట్ డెబిట్ క్రెడిట్. తర్వాత మనకి రికన్సిలేషన్. సో రికన్సిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో ఏఆర్ రికన్సిలేషన్స్ ఉన్నాయి మనకి. సో రికన్సిలేషన్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. మెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది రికన్సిలేషన్ ద్వారా తెలుస్తుంది. సో ఈ ఎంట్రీస్ మీరు ఇంటర్వ్యూలో అప్పచెప్పాలి విత్ టీ కోడ్స్, ఇన్పుట్స్. ఓకే, విత్ టీ కోడ్స్, ఇన్పుట్స్తో సహా మీరు ఇంటర్వ్యూలో అప్పచెప్పాలి. అప్పుడే మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే కష్టం. ఓకే, సో ఇలా ప్రాసెస్ మనకి ఓటీసీకి సంబంధించిన ప్రాసెస్. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం ప్రాక్టికల్గా సిస్టంలో నేర్చుకుంటాము. ఇవి అయిపోయిన తర్వాత వితౌట్ సేల్స్ ఆర్డర్తో మనకి క్లాసులు స్టార్ట్ అవుతాయి. సో అంటే ఏంటి, ఈరోజు మనకి ఎక్కడి దాకా అయింది, ఎక్కడి దాకా వచ్చాం? ఎంక్వైరీ, కొటేషన్ వరకు కంప్లీట్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే అవుట్లైన్ అగ్రిమెంట్. అంటే రేపటి క్లాస్లో అవుట్లైన్ అగ్రిమెంట్ అయిపోతుంది. ఓకే, తర్వాత సో రేపేమో మనకి మంగళవారం కదా, మంగళవారం అంటే ట్యూస్డే మనకి అవుట్లైన్ అగ్రిమెంట్ అయిపోతుంది. తర్వాత వెన్స్డే మనకి సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అయిపోతుంది. తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ పీజీఐ మనకి గురువారం కల్లా అయిపోతుంది. ఓకే, గురువారం కల్లా మనకి ఇక్కడ అయిపోతుంది. అంటే ఈ ప్రాసెస్ మనకి గురువారం కల్లా కంప్లీట్ అయిపోద్ది. అంటే ఈ ఫ్రైడే లోపల మీకు ఈ ప్రాసెస్ ఓటీసీ అంతా అయిపోతుంది. అంటే ఈ ఓటీసీ స్టెప్స్ అయిపోతాయి. తర్వాత మనం ఏంటంటే వితౌట్ సేల్స్ ఆర్డర్ మనం ఎలా చేయాలి? సో వితౌట్ సేల్స్ ఆర్డర్లో అంటే సేల్స్ ఆర్డర్ లేకుండా మనం ఎలా చేయాలి? సో మనకి కస్టమర్ ఇన్వాయిస్ ఇప్పటి వరకు వచ్చే కస్టమర్ ఇన్వాయిస్ దాకా రావాలంటే ఫస్ట్ కాంట్రాక్ట్, అగ్రిమెంటు, స్కెడ్యూల్ అగ్రిమెంట్స్. ఓకే, ఆ తర్వాత ఈ ఎంక్వైరీ, కొటేషన్ ఇవేమీ లేకుండా, సేల్స్ ఆర్డర్ ఇవేమీ లేకుండా, కాస్ట్ ఆఫ్ పీజీఐ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇన్వాయిస్ బుక్ చేయొచ్చు. కొన్ని పర్చేజెస్కి కాంట్రాక్ట్స్ అవన్నీ అవసరం లేదు. సో మనం FB70 లేదా F-22లో కస్టమర్ ఇన్వాయిస్ డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. తర్వాత కస్టమర్ సంబంధించి మనకి సో పేమెంట్స్ చేస్తాం మనం. సో F-28లో కస్టమర్ పేమెంట్స్ చేయొచ్చు, లేదా F110 ద్వారా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేయొచ్చు. తర్వాత మీకు కస్టమర్ డౌన్ పేమెంట్స్ ప్రాసెస్ చెప్తాం.
సో ఆ తర్వాత మీకు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ గురించి సో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ పేమెంట్స్ అయిపోయిన తర్వాత మీకు సో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ నేర్పిస్తాం. ఓకే, సో ఆ తర్వాత ఈబిఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అనే కాన్సెప్ట్ మీకు చెప్తాను, అంటే బ్యాంక్ రికన్సిలేషన్ అనే కాన్సెప్ట్, చెప్తాను. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్, ఇంటర్ కంపెనీ బుకింగ్, రికన్సిలేషన్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనకి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కంప్లీట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో అకౌంట్స్ రిసీవబుల్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే ఆర్డర్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే కంప్లీట్ ఓటీసీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అంటే ఇందులో ఉన్న జాబ్స్ మీరు ఎన్ని రకాల జాబ్స్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తామండి. బిల్లింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఓకే, పేమెంట్స్ సంబంధించి ఇన్కమింగ్ పేమెంట్స్ హ్యాండ్లింగ్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో అలాగే క్వరీస్, కస్టమర్ సంబంధించి క్వరీస్. సో క్వరీస్ వస్తే అలా హ్యాండిల్ చేస్తాం. ఓకే, సో ఇవి అయిన తర్వాత మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్. సో రెజ్యూమ్లో అడిగితే ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి, రెజ్యూమ్ ప్రిపరేషన్. ఓకే, తర్వాత లింక్డ్ఇన్లో ప్రొఫైల్స్, అవన్నీ పోర్టల్లో జాబ్ పోర్టల్స్ గురించి ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది డిస్కస్ అవుతుంది. అలాగే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా మీకు కంటిన్యూ అవుతాయి. ఓకే, సో మీకు మ్యాక్సిమం 10 నుంచి 11 క్లాసెస్ ఉంటాయండి. ఎంఎస్ ఎక్సెల్ మ్యాక్సిమం 11 క్లాసెస్ తీసుకోండి. సాటర్డే సండే వరకే ఉంటాయి ఎంఎస్ ఎక్సెల్. ఓకే, సో ఇంతవరకు మన సెషన్స్ అనేవి మన క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో కాబట్టి అందరూ కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ఓకే, సో ఇది మనకి ప్రాసెస్ ఇలా ఉంటుంది. కన్ఫ్యూజన్ అనేది లేదు. ఓటీసీ సంబంధించి మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి పాయింట్ టు పాయింట్ విత్ టీ కోడ్ వేసుకొని ఓకే ఏం చెప్పబోతున్నాము అనేది వేసుకొని పాయింట్ టు పాయింట్ మనం వెళ్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఇంక్వైరీ చెప్పాము, తర్వాత కొటేషన్ చెప్పాము, తర్వాత కాంట్రాక్ట్ చెప్తాం, తర్వాత సేల్స్ ఆర్డర్ చెప్తాం, తర్వాత అవుట్బౌండ్ డెలివరీ చెప్తాం, తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ చెప్తాం. ఓకే, తర్వాత ఇది అన్నీ కూడా ప్రాపర్గా ఒక ఫార్మెట్ ప్రకారం వెళ్తాం. ఓకే, సో నేను ఎలా అయితే నేను చెప్తానో మీరు అట్లా ప్రిపేర్ అయితే చాలు. ఓటీసీలో సబ్జెక్ట్ కాదు ఇంపార్టెంట్, కొంచెం ప్రాసెస్ తెలిసిన జాబ్ వచ్చేస్తుంది. ఓటీసీ అంత కాంపిటీషన్ తక్కువ. ఓకే, మనం చెప్పుకునే సబ్జెక్టు సిలబస్ చాలా ఎక్కువైంది, బయట అసలు ఇవి కూడా ఏం చెప్పరు. ఓకే, సో కాబట్టి మనం 60 రోజులు చెప్తున్నాం, ఒక R2R, P2P, ఓటీసీ అని 60 రోజులు చెప్తున్నాము. అంత ఎక్కడా ఉండదు. SAP ఎండ్ యూజర్ అంటే ఏదో థియరిటికల్గా చెప్పేసి మీకు డాక్యుమెంట్లు ఇచ్చి బట్టి కొట్టేసేసి వెళ్ళిపోమంటారు. ఓకే, ప్రాక్టికల్గా మ్యాక్సిమం చెప్పరు చాలా చోట్ల. ఓకే, ఒకవేళ చెప్తున్నారు సార్ ఫలానా యూట్యూబ్ ఛానల్ ఉంది అని అంటే అది తెలుగులో చెప్తున్నారంటే అది ఫేక్ ట్రెండ్ అర్థం. ఎందుకంటే మన వీడియోలో కాపీ కొట్టి చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఏంటి, కంపెనీలో ఒక జాబ్ కూడా చేయని వాళ్ళు ఫేక్ ట్రైనర్స్ మార్కెట్లో 5,000కి 4,000కి చెప్తారు. సో అలాంటి ట్రైనింగ్ మన దాంతో కంపేర్ చేసుకోవాకండి, సిగ్గుచేటు.
ఓకే, మొన్న ఎవరో స్టూడెంట్ వచ్చి బయట 6,000కి ఇస్తున్నారు కదా సార్ అంటే, ఇదే చెప్పాను మన స్టాఫ్కి. ఆ ట్రైనర్ ఎవరో ఆ పేరు తీసుకొని అతనికి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో కనుక్కోమని చెప్పండి. డైరెక్ట్గా మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే కొంతమందికి అసలు ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇలాగ కోర్స్ నేర్చుకొని చెప్పేస్తూ ఉంటారు. అవి చెప్పేసి స్టూడెంట్స్కి ఏంటంటే 10,000 15,000 అని బయట ఉంటే వీళ్ళు 2,000 3,000 అని పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళే జాబ్ చేయలేని వాళ్ళు మీకేం జాబ్ తెప్పిస్తారు, ఏం కొట్టిస్తారు. కాబట్టి అలాంటి 6,000 ఇలాంటి ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అయ్యి మోసపోవద్దు. ఓకే, కాబట్టి ముందు అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే మీరు ఒక జాబ్ చేసి మాకు చెప్పండి సార్ అని చెప్పాలి. ఒక జాబ్ చేసి మీరు కనీసం ఒక అరగంట సేపు ఇంగ్లీష్లో మాట్లాడండి సార్, ఒక 10 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడండి, అప్పుడు మీ లెసన్స్ వింటామని చెప్పాలి. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి మీరు మాట్లాడితే జాయిన్ అయితే తెలియక జాయిన్ అయ్యి సో కంప్లీట్గా మనం చదువుకొని ఎంత చదువుకొని సో జాబ్ చేయనోడి దగ్గర జాయిన్ అవ్వటం అనేది మూర్ఖత్వం అవుతుంది. అలాంటి వాడి దగ్గర మీరు ఏం నేర్చుకుంటారు అంటే ఎలా మోసం చేయాలి జనాల్ని అనేదే నేర్చుకుంటారు తప్పిస్తే మీకు ఒక ప్రొఫెషనల్ అవుట్లుక్, ఒక ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ అనేది దొరకదు. అలాంటి వాళ్ళు ఏంటంటే మీకు ఏంటంటే థియరిటికల్గా చెప్తారు కానీ సిస్టంలో చెప్పరు. సిస్టంలో చెప్పడం అంటే ఇప్పుడు ఈ ఓటీసీలో నేను ప్రతిదీ కూడా సిస్టంలో వేసి మీకు చూపిస్తున్నా. బట్ అలాంటి వాళ్ళు ఏంటంటే సిస్టంలో ఎంక్వైరీ క్రియేషన్ కదా, అసలు ఇవన్నీ కూడా సిస్టంలో చెప్పరు, రాదు, కానీ అన్నీ పెడతా ఉంటారు. కాబట్టి ఇలాంటి బేసిక్ ట్రైనింగ్ నేర్చుకొని మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సో మనకి ఆదర్శం ఎవరైనా ఉన్నారు అంటే రియల్ టైమ్ ట్రైనర్స్ మాత్రమే. రియల్ టైమ్ ట్రైనర్స్ అంటే జాబ్లో పనిచేసే వాళ్ళు అని అర్థం. కాబట్టి అలాంటి వాళ్ళు మనం రోల్ మోడల్గా తీసుకోవచ్చు. కానీ ఫేక్ ట్రైనర్స్ని రోల్ మోడల్గా తీసుకుంటే మనం కూడా ఫేక్ జనాలకి మనం ఇచ్చే సందేశం మనం కూడా ఫేక్ కావాలన్న జనాలకి ఇచ్చినట్టే సందేశం. కాబట్టి అలాంటి వాళ్ళని వీడియోలు కూడా చూడకండి. వాడు ట్రైనర్ ఫేక్ అంటే ఆ వీడియోలు కూడా చూడకండి, టైం వేస్ట్. ఓకే, మనం అలా అవ్వకూడదు. మనం ఒక పక్క ప్రొఫెషనల్ అటైర్తో ఉండాలి. మనం చెబుతున్న జాబ్లో దేంట్లో అయినా సరే ఒక ఎంఎన్సీలో పనిచేయాలి. కాబట్టి ఒక ప్రొఫెషనల్ అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చెప్పినట్లు యాజ్ ఇట్ ఈజ్గా మనం క్లాసెస్లో ఏమైతే చెప్తామో అవే మీరు సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినట్లయితే సఫిషియంట్ అండి, ఈజీగా జాబ్ కొట్టచ్చు, డెడ్ ఈజీ. కాబట్టి సో ఎంత తొందరగా మీరు జాబ్ కొట్టాలి ఓకే అనే దాని గురించే మీరు డిస్కస్ చేయండి. అండ్ ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోండి. ఈరోజు ఏ వర్క్ ఇచ్చామో అది ఈరోజే అయిపోవాలి. రేపొద్దున ఏమి ఇచ్చామో రేపొద్దున అయిపోవాలి. కరెక్ట్గా 30 డేస్లో జాబ్ రెడీగా ఉన్నట్టు. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగండి. నాకు ఫలానా ఏరియాలో డౌట్ ఉంది సార్ అంటే వీ విల్ క్లియర్ దోస్ థింగ్స్. ఓకే, హలో సార్. చెప్పండి సార్, ఇవి బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ అంటే వీటికి డెఫినేషన్లో ఏమైనా అవసరం సార్? అంటే ఎట్లా క్రియేట్ చేస్తారు ఏంటి ఇంటర్వ్యూలు అడుగుతారు సార్ వాళ్ళు? క్రియేషన్ అవన్నీ ఇక్కడ రావు. ఓకే, సో అవన్నీ ఎస్ఏపి సిఓ మోడల్లో వస్తాయి. మనం ఏంటంటే ఎఫ్ఐ నేర్చుకున్నాం కాబట్టి అవి ఏంటో మీనింగ్ మీకు పర్పస్ అవన్నీ చెప్తాను. ఓకే ఓకే, అవి ఇంటర్వ్యూలు అడుగుతారు సార్. అంటే వాట్ ఈస్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ అంటే పేమెంట్ టర్మ్స్ అంటే R2R క్లాసెస్లో అన్ని మళ్ళీ డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాసులు ఏంటంటే ఓటీసీ జరుగుతున్నాయి. ఓకే, తర్వాత మళ్ళీ R2R జరుగుతాయి, తర్వాత మళ్ళీ P2P జరుగుతాయి. ఓకే, సో ఎక్కడ ఏ అడుగుతారు అనేది మనకు బాగా తెలుసు. ఓటీసీలో ఏం అడుగుతారు, R2Rలో అడుగుతారు. కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, WBS అంటే ఏంటి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా అకౌంట్ అసైన్మెంట్స్ అంటారు. ఓకే, ఈ అకౌంట్ అసైన్మెంట్స్ అన్నీ కూడా R2Rలో ఎక్కువ అడుగుతారు. మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓటీసీ తర్వాత R2R జరుగుతుంది. అక్కడ సెపరేట్గా 1 క్లాస్ వీటి మీదే ఉంటుంది, అకౌంట్ అసైన్మెంట్స్ మీద. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఓకే, అండ్ జస్ట్ లైక్ ఊరికే వచ్చి కూర్చోవడం కాదు, ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్ అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఈరోజు చెప్పుకుంటుంది జస్ట్ ఇవి చెప్పుకుంటున్నాం. ఏది కొటేషన్ గురించి చెప్పుకున్నాం. నిన్న సేల్స్ ఆర్డర్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్స్ ఇచ్చాం,
కొటేషన్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ చాలా సింపుల్ అండి. మనకి రెఫరెన్స్ కూడా ఉన్నాయి ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఓటీసీకి అయితే. క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరైనా సమ్ ఎక్స్పీరియన్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు రెజ్యూమ్ పెట్టేస్తాను. ఆ రెజ్యూమ్ చూసుకొని నాకు సో మీరు వెళ్తాను అని అంటే రిఫరెన్స్లు ఇస్తాను. ఓకే, బెంగళూరులో రిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ ద్వారా రెఫరెన్స్ వచ్చినాయి మనకి. సో రిఫరెన్స్ ఇస్తాను. డెఫినెట్గా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. ఓకే, సో డెఫినెట్గా జాబ్ వస్తుంది. మీకు ఓటీసీ మీద రిఫరెన్సెస్ ఉన్నాయి. కన్ఫామ్గా 20,000 ఫ్రెషర్కి అయితే 20,000 మినిమం వస్తుంది ప్యాకేజ్. ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ శాలరీ 3 లక్షలు అయితే దానికి ఒక 30-40% వేసుకోండి. అంటే 4,20,000 4,50,000 వరకు రావచ్చు. ఓకే, ఒకవేళ మీ శాలరీ 6 లక్షలు అయితే దానికి ఒక 30-40% వస్తుంది అనమాట. సో కాబట్టి మన దగ్గర రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఓటీసీకి అయితే రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. తొందరగా జాబ్ కొడతాను సార్ ఓటీసీలు అంటే రిఫరెన్స్ కూడా ఇస్తాను, వెళ్తానంటే. ఓకే, మీరు కూడా డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తాను. పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్కే ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఇన్ఫోసిస్ వాళ్ళకే ఫార్వర్డ్ చేస్తాను. కన్ఫామ్గా కాల్ వస్తుంది, కన్ఫామ్గా షెడ్యూల్ అవుతుంది. ఓకే, సెలెక్షన్ అవుతారంట. బట్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్స్ ఓన్లీ, ఫ్రెషర్స్ కాదు. ఫ్రెషర్స్ ఉంటే చెప్తాను. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్స్ మనకి రిఫరెన్స్ ఉన్నాయి. ఓకేనా? సో సో మీరు అది ఓటీసీ రెజ్యూమ్ సెండ్ చేస్తే మేము వెళ్తాం కదా. ఓటీసీ Okay. క్లాస్ అయిన తర్వాత ఇప్పుడు ఏమీ లేకుండా అక్కడికి వెళ్ళి రిఫరెన్స్ ఉందంటే అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు? రిఫరెన్స్ అంటే రిఫరెన్స్ ఇస్తాను, బట్ మీరు మాట్లాడకుండా జాబ్ రాదు కదా. కోర్స్ కంప్లీట్ అవ్వాలి. మనకి 3వ క్లాసు 4 క్లాసులో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత రిఫరెన్స్ ఇస్తాను. ఓకే మీరు సార్. నాకు ఫార్వర్డ్ చేస్తే నేను రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, సో కాబట్టి అందుకే చెప్తున్నాం ఓటీసీ జాబ్ తొందరగా కొట్టుకోవచ్చు మార్కెట్లో. కొంతమంది ఏంటంటే సో ఏదో జాబ్ వస్తే చాలు సార్, నాకు నా ఫ్యామిలీని రన్ చేసుకోవాలి, లేదా పర్సనల్ ఎక్స్పెండిచర్ నాకు కావాలి, ప్రొఫెషనల్గా నేను ఈ మనీతో వేరే కోర్సులు నేర్చుకుంటాను, ఇది నేర్చుకుంటా, ఓటీసీ నేర్చుకొని జాబ్లో సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకోవాలి కాబట్టి నాకు డబ్బు లేదు, మనీ లేదు అనుకుంటా కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, సో కాబట్టి ఇలాంటివి చాలా మంది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో మనీ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటప్పుడు మీరు మన అనుకున్న గోల్ని అచీవ్ చేయలేకపోతున్నామని బాధపడకుండా ఉన్న గోల్ని ఉన్న మనకి ఏ ఆపర్చునిటీ అయితే వస్తుందో ఆపర్చునిటీతో మన మనీ ఎర్న్ చేసుకుంటూ ఓకే మన గోల్ని మనం రీచ్ అవ్వాలి. సో కొన్నిసార్లు స్ట్రైట్గా గోల్ని రీచ్ కాలేనప్పుడు సో మనం వేరే డైరెక్షన్లో నుంచి కూడా మన గోల్ని రీచ్ అవ్వచ్చు అనమాట. స్ట్రైట్గా రీచ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ రీచ్ అవ్వాలంటే 1 lakh ఉండాలి. అది ఆ కోర్స్ నేర్చుకోవడానికి కానీ లేకపోతే ఓవరాల్ బడ్జెట్ కానీ 1 lakh కావాలనుకుందాం. మన దగ్గర ఇప్పుడు 1 lakh లేవు. ఓకే, మనకి ఎవరు అని అనుకుందాం. సో అలాంటప్పుడు మీరు ఎలా అచీవ్ చేస్తారు? ఇప్పుడు అంటే దానికి వేరే రూట్స్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్గా అచీవ్ చేయకపోతే ఇండైరెక్ట్గా అచీవ్ చేయొచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు మనం అనుకున్న జాబ్ మనం 1 lakh పెడితే కానీ ఆ జాబ్ రాదనుకుంటుంది. సో అలాంటప్పుడు మనకి రెండో డైరెక్షన్లో మనం చిన్నగా మన గోల్స్ని అచీవ్ చేసుకోవాలి. అంటే ఏదో ఒక జాబ్ మనకి వెళ్ళిపోయి ఓకే ఆ జాబ్ నేర్చుకుంటూనే ఎక్స్ప్లోర్ చేసుకుంటూనే అలాగే మన గోల్ని ఏమైతే ఉందో అది మెయిన్ గోల్ కాబట్టి టార్గెట్ పెట్టుకొని సో దాన్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఓకే 2 పడవల మీద వెళ్తాం. కొన్నిసార్లు 2 పడవల మీద వెళ్ళటం కూడా మంచి మార్గం. చాలా మంది ఏంటి 2 పడవల మీద వెళ్ళకండి, అటో ఇటో పడిపోతారు. ఏం అటో ఇటో చదువులో 2 పడవలు కాదు 10 పడవలు వేసుకుని వెళ్ళొచ్చు. బిజినెస్లో 2 పడవల్లో వెళ్తే మునగొచ్చేమో, మిగతా ఆటల విషయాల్లో మునగొచ్చేమో, కానీ చదువులో 2 పడవలు కాదు 4 పడవలు వేసుకుని వెళ్ళొచ్చు. మన దగ్గర చదవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏదో పడవలో కన్ఫామ్గా డెస్టినేషన్కి రీచ్ అవ్వడం ఖాయం. సో కాబట్టి మీకు ఒక గోల్ని ముందు అచీవ్ చేయండి అంటే ఫస్ట్ జాబ్ కొట్టండి, ఇన్కమ్ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది, మీ ఓన్ మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. ఓకే, ఆ తర్వాత మెల్లగా మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెంట్ కోర్స్ని సాధిద్దాం అనుకున్నారు. సో ఆ స్కిల్ సెట్ మీకు లేదనుకున్నాం. సో ఎండ్ యూజర్ కన్నా వెళ్ళిపోండి. ఎండ్ యూజర్కి వెళ్ళి సో కోర్స్ ఒక 5-6 నెలలు నేర్చుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సో మళ్ళీ కన్సల్టెంట్కి మూవ్ అవుదాం అనుకుంటే మూవ్ అవ్వచ్చు.
అదే జస్ట్ లైక్ అచీవింగ్ ది కాన్ఫిడెన్స్ అంతే, ఏమి ఉండదు. ఓకే, జాబ్లో ఏమి ఉండదండి, సింపుల్గా చేసుకోవచ్చు. 100 మంది జాబ్స్కి వెళ్తే 100 మంది చేస్తారు. ఏదో ఒకళ్ళు ఇద్దరు జాబ్లో నుంచి చేయలేక వెళ్ళిపోతారు తప్పిస్తే మ్యాక్సిమం మీరు చూసినట్లయితే 100 మంది జాబ్స్ ఉంటే 100 మంది జాబ్స్ మనకి సక్సెస్ అవుతారండి. అర్థమైందా? సో కాబట్టి అసలు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింటర్స్. కాబట్టి ఏమి ఉండదు, సింపుల్గా అచీవ్ చేయొచ్చు. మీరు అనుకున్నది సింపుల్గా అచీవ్ చేయొచ్చు. కాబట్టి దీని గురించి అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు మనకి. ఓకే, థ్యాంక్ యూ.